మీరు ఈ మధ్య కాలంలో కొంచెం సన్నగైండ్లు, లేదంటే లావైండ్లు, లేదంటే ఊరికే జ్వరమొస్తుంది, లేదు అంటే పీరియడ్స్‌లో తేడాలొస్తున్నాయి. అంటే నెల నెలకొచ్చేది అలా రాకుండా 3, 4 నెలలకు రావడం, లేదంటే 15 రోజులకే రావడం, వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయా? ఇలా జరిగినప్పుడు మీరు హాస్పిటల్‌కెళ్తున్నారా? హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్ ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేసుకోమంటున్నారా? మీరలా టెస్ట్ చేసుకుంటే మీకు ఆ టెస్ట్‌లో 5.5 గాని అంటే 4 నుండి 5.5 గాని లోపు గనక ఉంటే మీకు డాక్టర్ వెంటనే మెడిసిన్ అనేది ఇవ్వరు. అంటే మందులనేటివి మీకు వెంటనే రాయరు, వాడమనరు. ఎందుకంటే ఇంకొక నెల రోజులు చూద్దాం. చూసిన తర్వాత గూడా మీకు థైరాయిడ్ రిపోర్ట్ అనేది ఇలాగే ఉంటే గనక అప్పుడు మందులు స్టార్ట్ చేద్దాం అంటారు. మరి మీకు 5.5 లోపు గనక మీకు థైరాయిడ్ ఉంటే మీరు టాబ్లెట్స్ గనక స్టార్ట్ చేయకుండా ఉంటే ఆ థైరాయిడ్ 5.5 నుండి 3 వరకు రావాలంటే మీరు ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా డైలీ సూర్య నమస్కారాలు చేయండి. ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయండి. అంతేకాదు మీకు డ్రై ఫ్రూట్స్ షాప్‌లో గానీ, సూపర్ మార్కెట్‌లో గానీ ఈ బ్రెజిల్ నట్స్ అనేటివి దొరుకుతాయి. ఇందులో సెలీనియం, అయోడిన్ అనేది ఉంటది. థైరాయిడ్ రావడానికి కారణం ఏంటిది? సెలీనియం మరియు అయోడిన్. ఈ అయోడిన్, సెలీనియం లోపం వల్ల థైరాయిడ్ వస్తది కాబట్టి ఈ బ్రెజిల్ నట్స్ అనేటివి డైలీ ఒకటి గనక మీరు ఏ టైంలోనైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. డైలీ ఒక్కటే. మీరు డైలీ ఒకటి ఒక 45 డేస్ గనక మీరు తింటే వీటితో పాటు పిప్పల చూర్ణం అని ఆయుర్వేదిక్ షాప్‌లో దొరుకుతది. మీరు ఆ పిప్పల చూర్ణం తీసుకొచ్చుకొని చిన్నగా ఉండల్లాగా చేసుకొని నెయ్యిలో చేసుకోండి. చాలా మంచిది. మీరు నెయ్యితో గనక చేసుకొని మీరు మిరియాలు ఎంతుంటాయి ఆ మిరియం అంత సైజులో దాన్ని మీరు ఎంప్టీ స్టమక్‌తో గనక మీరు అంటే పరిగడుపుతో కడుపులో ఏం లేనప్పుడు లేవగానే బ్రష్ చేసుకొని దాన్ని గనక మీరు మిరియం అంత సైజే ఎక్కువ కాదు. దాన్ని మీరు ఎంప్టీ స్టమక్‌తో గనక మింగితే మీకు థైరాయిడ్ అనేది 3 వరకు వచ్చే ఛాన్స్ అనేది చాలా వరకి ఉంటది. మీరు ఇంట్లో ఇలా చేసుకోండి తప్పకుండా. ఈ బ్రెజిల్ నట్స్, పిప్పల చూర్ణం అనేది గనక మీరు తింటే మీకు 99% 3 వరకి థైరాయిడ్ అనేదొస్తది. అంటే తగ్గిపోతదన్నమాట. దాంతో పాటు నేను చెప్పే ఒక ఎక్సర్సైజ్ గనక మీరు చేస్తే దాదాపు తగ్గుతది. చూడండి ఇక్కడ బటర్‌ఫ్లై లాగా ఉంటది గదా! మనకు థైరాయిడ్. దీన్ని డైలీ మీరు ఏ టైంలోనైనా కూర్చొనైనా, నిలబడైనా ఎప్పుడైనా మీరు ఇలా, ఇలా, ఇలా చేయండి. ఇలా గట్టిగా అంటే మామూలుగా ఇలా చేసుకోండి. ఒక 5 మినిట్స్ డైలీ మీరు ఇలా చేస్తే గనక ఇక్కడ రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్‌గా ఉండి మీకు థైరాయిడ్ ఆ మెడిసిన్‌తో పాటు ఈ ఎక్సర్సైజ్ గనక చేసుకుంటే రక్త ప్రసరణ ఉండి మీకు థైరాయిడ్ తగ్గి 3 వరకి, 2 వరకి వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 99% తగ్గుతది. ఇది నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నా కాబట్టి నమ్మండి. వెంటనే టాబ్లెట్స్ తీసుకోకండి. ఒకవేళ టాబ్లెట్స్ గనక స్టార్ట్ చేస్తే డోసు తగ్గుద్దేమో గానీ మొత్తం టాబ్లెట్ అయితే బంద్ చేయొద్దు. టాబ్లెట్ వేసుకోక ముందు ఇది ట్రై చేస్తే గనక తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటది. దీంతో పాటు మీరు ఇలా చేయండి. ఇలా చేసినప్పుడు గూడా ఇక్కడ కదులుతది గదా! అలా కదిలినప్పుడు గూడా మీకు రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది గాబట్టి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.